ఈరోజు ఎంతోమంది వారి జీవితంలో నాశనానికి, ఒంటరితనానికి, కీడుకి, పాడుకి కారణం ఏంటి తెలుసా? ఎవరో బయట వ్యక్తి కాదు, వారు నోరే. ఎప్పుడు చూసిన ఇంక అయిపోయింది నా పని, ఇంకంతే ఈడు భ్రష్టుడు, ఇంకంతే నా కీడిదే, ఇంకా ఈ పిల్లవాడు నాశనం అయిపోతాడు. బాగానే ఉన్నాడు, ఏదో తప్పు చేశాడు, ఎందుకు నాశనం అయిపోతాడు? నువ్వు ముందే ప్రవచిస్తున్నాడు మీద, నీ నోటి నుండి వస్తున్న మాట జాగ్రత్త. బీ కేర్ఫుల్ వాట్ యూ స్పీక్ ఓవర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. కీడు చేస్తే ఆశీర్వదించండి. దేవా, వీడు బాగుపడును గాక, వీడు వర్ధిల్లును గాక, వీడు నీ కొరకు గొప్ప వెలుగుగా మారును గాక, అనేక మందికి దీవెనగా మారాలి, ఈ చీకటంతా వీడి జీవితం నుంచి పోవును గాక. చెప్పండి, వీడింతే, వీడు పాడైపోయాడు, ఇంక అయిపోయింది, ఇంకా నాశనం వచ్చింది, ఇంక కీడు వచ్చింది. ఎంట్రీ వెయిట్ చేస్తున్నాడు సాతాను. ఇవి నాకు అవకాశం, రైట్ ఇవి, ఎందుకంటే నీ నోట్లో ఉంది కదా జీవం మరణము. నీవు చెప్పు, నేను వచ్చి తీసుకుంటాను. అందుకని ఈ మాట చూడండి, ఈ మాటకి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు వచ్చామంటే, దేవుడు అంటున్నాడు ఆయన నోటి మాటతో ఆయన అధికారాన్ని కనబరిచాడు. ఆయన నోటి మాటతో ఆయన అధికారాన్ని కనబరిచాడు. ద డొమినియన్, ద పవర్. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం, మన నోటి ఫలము, ద ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్. మరలా ఇప్పుడు సామెతలు 13:12 చదవండి, కొంచెం వేగంగా చదవండి. ఈ రెఫరెన్స్లు మాత్రం చూసుకుని ప్రార్థన చేస్తాను. జస్ట్ 3 రెఫరెన్సెస్. కోరిక ఫలము కాకుండా చేత హృదయం చదవండి స్పష్టంగా స్టార్టింగ్. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. సిద్ధించిన మనోవాంఛ అని ఇచ్చాడు. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది తెలుసా? ఇంగ్లీష్ లో ఫ్రమ్ ద ఫ్రూట్ ఆఫ్ దేర్ లిప్స్, ఫ్రమ్ ద ఫ్రూట్ ఆఫ్ దేర్ లిప్స్ పీపుల్ ఎంజాయ్ గుడ్ థింగ్స్. వావ్, ఎలా ఉంది? గట్టి చదవండి. నోటి ఫలము చేత మనుషుడు మేలుని అనుభవించను. వండర్ఫుల్. నోటి ఫలము చేత మనుషుడు మేలుని అనుభవించను. మేలు అనిపిస్తున్నారు మీరు? దానికి ఏం మేలు జరుగుతలేదే. మీ నోటి ఫలాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. మీ నోటి ఫలం ఎలాగ ఉంది? వాట్ ఆర్ యూ డిక్లేరింగ్? యెషయా 57:18-19 చదువుదామండి. ఐజా 57:18 and 19. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును. వారిని స్వస్థపరుస్తాను. ఇంకో మాటలు చెప్పాలంటే, నేను వారిని చూశాను. ఇంకో మాటలు చెప్పాలంటే, వారు పశ్చాత్తాపడ్డారు. వారు పశ్చాత్తాపడ్డారు కాబట్టి వారు మార్చున్నారు. రిపెంట్, ఇట్ ఇస్ టర్న్ అరౌండ్, కమింగ్ బ్యాక్ ఇన్ ద రైట్ పాత్. వారి మార్గాలను మార్చుకున్నారు కాబట్టి వారిని నడిపించును, వారిని స్వస్థపరుస్తాను. ఫస్ట్ మార్గాలు మార్చుకున్నారు కాబట్టి ఐ విల్ హీల్ హిమ్, వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను. వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో దుఃఖించు వారిని ఓదారుస్తాను. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు, వారిలో కృతజ్ఞతా బుద్ధిని పుట్టించుచు, దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేను వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ కూడా తెలుగులో ట్రాన్స్లేషన్ మారిపోయింది. ఇంగ్లీష్లో ఎలాగ ఉంటుందంటే 19th verse, ఐ విల్ క్రియేట్ ద ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్. వారిలో కృతజ్ఞత బుద్ధి అని ఉంది, కానీ ఇక్కడైతే ఎలాగ ఉంటుంది? ఐ విల్ క్రియేట్ ద ఫ్రూట్ ఆఫ్ దర్ లిప్స్. వారి నోటి నుండి వస్తున్న మాటల్ని ఫలంగా చేస్తా, కార్యం జరిగిస్తా, ముందుకు తీసుకొస్తా. దేవుడు అంటున్నాడు అక్కడ 18-19 అర్థం చూస్తే, నేను వారి మార్గాలు వారు మార్చుకున్నారు కాబట్టి వాళ్ళని స్వస్థపరుస్తాను, వాళ్ళని నడిపిస్తాను, వాళ్ళని ఆదరిస్తాను, వారికి రిస్టోర్ కంఫర్ట్స్, మరలా ఆదరణ ఇస్తాను. అది మాత్రం కాదు, కానీ వారు ఏదైతే ప్రార్థిస్తున్నారో, ఏదైతే ప్రకటిస్తున్నారో, ఏదైతే ప్రవచిస్తున్నారో, ఏదైతే నమ్ముతున్నారో, వారు చెప్తున్నారో దానిని నేను జరిగిస్తా. దేవుడు జరిగిస్తా అంటున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే, దేవుడు ఆమేన్ అంటున్నాడండి. ఆ మాట అర్థమవుతుందా? హీస్ కమింగ్ టు అగ్రిమెంట్. వారి బుద్ధి మార్చుకుని వాళ్ళు రిస్టోర్ అయి నా దగ్గరకు వచ్చారు కాబట్టి వారి నోటి నుండి ద ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్ అంటే నోటి నుండి బయటికి రావాలి. హృదయంలో కాదు, మనసులో కాదు, తలంపుల్లో కాదు, నోటిలో నుండి బయటికి రావాలంట. అందుకని నోరు తెరిచి ప్రార్థన చేయండి అని చెప్తా ఉంటాం ఈ ఆలయంలో. నోరు తెరిచి చెప్పాలంట. మనసులో ఎంత చెప్పినా కూడా నాట్ వ్యాలిడ్. అడుగుతున్నాడు, ఒక మనిషి ఉన్నాడు మీ ముందు, ఏదో అడుగుదామని వెళ్ళారు కోరిక. ఆ మనిషి ముందు నిలబడి మనసులో అనుకుని వచ్చారు, నాకు ఆ మనిషి సహాయం చేయలేదే అంటారు. మీరు నిలబడిన పోస్చర్ మీరు అన్నది కూడా ఆయనకు అర్థమైంది, కానీ చేస్తాడా?
నువ్వు నోరు తెరిచి అడగచ్చు కదా, ఏంటి బాధ, ఏంటి కష్టం చెప్పచ్చు కదా, తెలియజేయచ్చు కదా. లెట్ నో. ఈరోజు మన నోటి ఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. వాట్ ఈస్ యువర్ ప్రేయర్? వాట్ ఈస్ యువర్ డిక్లరేషన్? వాట్ ఈస్ యువర్ ప్రామిస్ దట్ యు ట్రస్ట్? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్? దేవుడు అంటాడు, నేను అంగీకరిస్తాను, నీ బ్రతుకుని మార్చుకుని నా దగ్గరకు వచ్చేటప్పుడు నేను అంగీకరిస్తాను, నేను చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 చూస్తే, బై హిమ్ దేర్ఫోర్ లెట్ us offer the sacrifice of praise to God continually, that is the fruit of our lips, giving thanks to his name. Yeah. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవా ఫలము అర్పించుదు. జీవా ఫలంని అర్పించుదము. లిప్స్ అన్న మాట పోయింది, అక్కడ అర్పించుదము అయిపోయింది. అక్కడ ఎలాగ ఉంటుంది? దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్ గివింగ్ థ్యాంక్స్ టు హిమ్. Proverbs 18:21. జీవ మరణములో నాలుక వశము. అబ్బా, ఫైనల్ వచ్చింది తెలుగు ట్రాన్స్లేషన్లో. ఇవన్నీ మాటలు గ్రీక్ హీబ్రూలో చూస్తే ఒకే మాట ఉంటుంది, కానీ వారు ఫ్రేజింగ్ రాసేటప్పుడు, ట్రాన్స్లేట్ చేసేటప్పుడు, తర్జుమా చేసేటప్పుడు అర్థమయ్యేలాగా దాన్ని రాస్తారు. ఓకే, జీవ మరణములో నాలుక వశము. దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. అబ్బా, దాని ఫలాన్ని తింటారంట. జీవ మరణములు నాలిక వశము. ఈరోజు మీ నాలుకలో ఉంది జీవం మరణం. ఏది ప్రకటిస్తున్నారు? ఇంతవరకు ఏం ప్రకటించారు? వాడు నన్ను చంపేస్తాడు, వాడు నన్ను కొడతాడు, వీడు వచ్చి ఎత్తుకుని పోతాడు, ఇది వచ్చి ఇది జరుగుతుంది, అది అయిపోతుంది, వీడు నాశనం అయిపోతాడు, నా పని అంతా అయిపోయింది. ఈ మాటలు పక్కన పెట్టాలి. బికాజ్ వాట్ యు స్పీక్ ఈజ్ యువర్ లైఫ్. బీ వెరీ కేర్ఫుల్. జీవం మరణము నాలుక వశము. నా దేవుడు సహాయం చేస్తాడు, నా దేవుడు కార్యం జరిగిస్తాడు, నా దేవుడు అద్భుతం చేస్తాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, ఏం పర్వాలేదు, నా దేవుడు నా తోడున్నాడు, ఏం పర్వాలేదు, ఇంతవరకు నడిపించిన దేవుడు అంతవరకు నడిపిస్తాడు. అద్భుతాలు చేసే దేవుడు ఎవరినో వాడుకుంటాడు, ఏదో ఒక రీతిగా కార్యం జరిగిస్తాడు. ఏం పర్వాలేదు, వాడు నన్ను ఏమి చేయలేడు, నా దేవుడు నా పక్షాన్ని నిలబడి ఉన్నాడు. చేంజ్ యువర్ వర్డ్స్, రీఫేస్ యువర్ వర్డ్స్, టేక్ అవే ఫియర్ అండ్ పుట్ ఇన్ ఫెయిత్. Replace all your fears with faith, because when you have faith, you speak faith. God says, I agree with your faith and let it happen. నువ్వు విశ్వాసంతో పలుకు, నేను అంగీకరిస్తాను, జరుగుతుంది. నీవు నోటి ఫలాన్ని నీకు అనుభవించేలాగా చేస్తాను నేను. అందుకని ఇక్కడ చూస్తే జీవం మరణము ఒక నాలుక వశం అంట. ద పవర్ ఆఫ్ ద టంగ్ ఇస్ లైఫ్ అండ్ డెత్. అదే సమయంలో అక్కడ రాయబడింది, they who indulge in it shall eat the fruit of it, life or death. జీవమైన మరణమైన దాన్ని ఎవరు ఎలా వాడతారో దాన్ని అనుభవిస్తారంట. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, మన జీవం అనేటప్పుడు మొదటిగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తామండి. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు, గివింగ్ థ్యాంక్స్, స్తుతులు తెలియజేస్తాం, స్తుతులు అర్పిస్తాం. మన నోటి నుండి వచ్చే ఫలం అంట. ఈరోజు మీ నోటి నుండి ఏమొస్తుంది? దేవుని బిడ్డలను పిలబడతాం, మీ నోట్లో ఏమొస్తుంది? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయని అడుగుతలేదు. అందరికి పోరాట పరిస్థితులు, అందరికీ కష్ట పరిస్థితులు, అందరికీ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రతి ఒక్కరు గోయింగ్ ఫినాన్షియల్ క్రైసిస్, ఛాలెంజెస్, సో మచ్ ఆఫ్ లాస్ ఇన్ ద పాస్ట్. ఫైన్, బట్ వాట్ హ్యావ్ యూ డన్? లీవ్ ఇట్. వాట్ కెన్ యూ డూ? ఈరోజు దేవుడు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉందా? ఏంటి మనిషి ఇంత విన్న తర్వాత, ఇంత బోధించిన తర్వాత, నేను ఇంత మాట్లాడిన తర్వాత, నా గురించి ఇంత విన్న తర్వాత, ఆ రోజుకి ఆ మనుషులు కూడా అలాగనే అండి. ఆయన ఇంటి ప్రాంతానికి వచ్చిన, ఆయన సొంత ప్రాంతానికి వచ్చినప్పుడు వారు అంగీకరించారండి. కానీ ఆయన చేసిన అద్భుతాల గురించి ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా విన్నారు. ఆయన ఎక్కడికి నడుచుకుని వెళ్ళినా కూడా మనుషులు ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు. కానీ ఆయన సొంత ప్రాంతానికి వచ్చినప్పుడు వారు నమ్మలే. వారు నమ్మిందంటే ఏంటి తెలుసా? మాకు తెలిసిన యేసు వేరులే, ఆయనే కదా, యోసేపు కుమారుడే కదా, మరియమ్మ కొడుకే కదా, ఇంకో ఆ కార్పెంటరీ పని చేసేవాడు ఆయనే కదా, మాకు తెలుసులే. నో 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 నో, యువర్ అన్బిలీఫ్ కెన్ సప్రెస్ గాడ్ అండ్ లిమిట్ గాడ్. నేనేం చేయలేను, నేను మహా చేస్తే ఇంకో చేతులు పెట్టిన కొంతమంది స్వస్థపరిచి నేను వెళ్ళొస్తాను బాయ్. ఈరోజు ఎంతోమంది విశ్వాసులను పిల్లబడుతున్నారు, దేవుని బిడ్డలను పిల్లబడుతున్నారు, దేవుని సొత్తును పిల్లబడుతున్నారు, దేవుని ద్వారా ఏమి పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారిలో దెర్ ఇస్ నో థ్యాంక్స్ గివింగ్.
దెర్ ఇస్ నో హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, దెర్ ఇస్ నో ఫెయిత్, విశ్వాసం లేదు.